వాహిని మీడియాకు యాక్చువల్ నమస్కారం. ఈరోజు మనకి డాక్టర్ లక్ష్మీ మేడం గారు వాళ్ళు 5 ఎలిమెంట్ టీ అని ఒకటి తయారు చేశారు. ఈ 5 ఎలిమెంట్ టీ అంటే మనం బాడీలో ఉండే చక్రాలను బేస్ చేసుకుని ఏ చక్రంలో ప్రాబ్లం ఉందో ఆ చక్రాన్ని బేస్ చేసుకుని మెడిసిన్ తయారు చేశారు మనకి. ఇది ఆవిడ మాటల్లో ఆవిడ ఈ చక్రాస్ గురించి మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఏ టీ ఎంత సమర్థవంతంగా పనిచేస్తుంది అన్నది చెప్తారు. నమస్తే మేడం. నమస్కారం అండి. నేను డాక్టర్ లక్ష్మి, బయోథెరపిస్టు. నేను 40 సంవత్సరాల రీసెర్చ్లో ఫ్లవర్ మెడిసిన్స్ అన్నీ కలెక్ట్ చేసి ఏ డిసీజ్కి, ఏ తత్వానికి, ఏ చక్రానికి, ఏ నాడికి, ఏ దేనికి ఏ మెడిసిన్ పనిచేస్తుందో అనేది కనిపెట్టాను. ఓకే, అది అయిపోయిన తర్వాత టీలు ఎక్కువ తాగుతున్నారు ఇవాళ రేపు. పూర్వం మనకి కషాయాలు ఉండేవి. జబ్బు చేస్తే ఈ కషాయం తాగు, ఈ కషాయం తాగు, ఇది తాగని. విండ్ అంటే మనకి 5 భూతాల్లో వాయువు ఒక మహాభూతం. వాయువునే ఇంగ్లీష్ పదాలు వాడుకుంటా విండ్ అంటారు. ఇది వాయువు వాతం. తర్వాత వాయువు ఎక్కడ ఉపయోగపడుతుంది ఈ మనిషికి అంటే ప్రాణానికి ముఖ్యం వాయువు. లంగ్స్, హార్ట్. లంగ్స్ శుభ్రం చేయటం ద్వారా, హార్ట్లో బ్లడ్ని ప్యూరిఫై చేయటం ద్వారా శరీరం అంతా ప్రాణము, రక్తం, మంచి రక్తం ఫ్లో అయ్యి మళ్ళీ వెనక్కి తీసుకొచ్చి ఇది ఒక ప్రాసెస్ విండ్ చేస్తుంది. సో విండ్లో ఏదైనా తేడా వస్తే ముందు లంగ్ పనిచేయదు, తర్వాత బ్లడ్ ప్యూరిఫై అవ్వదు. విండ్లో బ్లడ్ని ప్యూరిఫై చేసే లింఫాటిక్స్ ఒకటి ఉంటాయి, అది ఎవరికి అర్థం కాదు. ఆ లింఫాటిక్సే హెవీ మ్యాటర్ని అన్నిటినీ బ్లడ్లోంచి ప్యూరిఫై చేసి ఇంకొక ఛానల్ ద్వారా పైకి పంపిస్తుంది. సో ఇది కూడా ఇంప్రూవ్ అవుతుంది. మీకు విండ్ వల్ల రక్తం శుభ్రం అవ్వటం, హార్ట్ ప్రాబ్లమ్స్ తగ్గటం, తర్వాత లంగ్ కెపాసిటీ పెరగటం. విండ్ కెపాసిటీ అంటే వాతం అంటారు. నొప్పులు వస్తాయి. ఏదైనా బ్యాడ్ విండ్ వెళ్ళి ఏదో ఒక మూలన కూర్చుని పోతే అక్కడ నొప్పి మొదలవుతాయి. సో ఆ నొప్పులు కూడా తగ్గుతాయి. కాబట్టి దీన్ని బ్లడ్ సర్క్యులేషన్, నొప్పులు ఇలాంటి వాటికి వాడవచ్చు. ఈ విన్ అన్నది ఏంటంటే మేడం చాలామందికి ఏంటంటే లంగ్ కెపాసిటీ బాగుంటేనే మన హార్ట్ యొక్క ఫంక్షనింగ్ ప్రిన్సిపల్ కరెక్ట్గా ఉంటుంది. అంటే గుండెకి వెళ్ళవలసిన రక్త ప్రసరణ కూడా బాగా అవుతుంది. దాంతోపాటు చాలామంది బ్లడ్ ప్యూరిఫికేషన్ సరిగ్గా ఉండదు, అంటే చిక్కబడిపోతూ ఉంటుందండి. అంతే, చిక్కబట్టం అనే కాదు, బ్లడ్లో దోషాలు ఎక్కువైన దాన్ని కూడా చేసి బ్లడ్ ప్యూరిఫైర్ కింద కూడా పనిచేస్తుందని మేడం చెప్తారు. దాంతోపాటు హార్ట్ మీద, లంగ్ మీద, బ్లడ్ మీద మన ఏమో ప్రేమ, అభిమానం. కొంతమంది చాలా ద్వేషం ఉంటుంది. ద్వేషం ఉండి అందరూ వీళ్ళు తప్పుడు వాళ్ళు తప్పుడు వాళ్ళు అలా అంటారు. అది కూడా ప్యూరిఫై చేస్తుంది. ఇది బ్లడ్ని ప్యూరిఫై చేస్తూ మనకి ఏమైనా వాత నొప్పులు ఉంటే, అన్వాంటెడ్ గ్యాసెస్ బాడీలో ఫిల్ అయితే దాన్ని కూడా తీయటంలో కూడా ఈ విండ్ చాలా బాగా ఉపయోగపడుతుందని చెప్తున్నారు. చాలామంది ఏంటంటే ఒక వయసుకు వచ్చిన తర్వాత ప్రతి వాళ్ళ మీద కోప్పడిపోతూ ఉంటారు. ఆ కోప్పడే తత్వాన్ని కూడా తగ్గించడంలో ఎప్పుడైతే మనకి లంగ్ కెపాసిటీ, హార్ట్ కెపాసిటీ పెరిగితే ఈ యొక్క రుగ్మతలు కూడా తగ్గుతాయని మనం మేడం అనుభవంలో తెలుసుకున్న విషయాలు చెప్తారనమాట. ఈ విండ్ని ఆ విధంగా వాడుకోవడానికి పనిచేస్తుందండి. వచ్చేసి ఇలాగా మన టీ బ్యాగ్ రూపంలో ఉంటుంది. దీన్ని కట్ చేసి ఒక గ్లాసు, అర గ్లాసు వరకు మరిగించి కషాయం రూపంలో ఫిల్టర్ చేసేసి తీసుకోవాలి. ఒక జర్నీలో సమయం లేని వాళ్ళు ఏంటంటే వేడి నీళ్ళలో వేసి దాన్ని తీసుకోవచ్చు. ఇది రోజుకు 2 సార్లు తీసుకోవచ్చు. రుచి కొరకు మీ ఇంటి దగ్గర ఉన్న బెల్లాన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. మనకి ఈ బ్రిటిష్ వాళ్ళు అలవాటు చేసిన కాఫీలు, టీలు అందరూ మార్కెట్ మూలంగా జనమందరూ అవే తాగటం అలవాటు, అంటాక్సికేట్ అయిపోయింది. అసలు మన ప్రాంతానికి టీ మొలవదు, టీ పెరగదు, కాఫీ పెరగదు. అవన్నీ బ్రిటిష్ వాళ్ళవి, లేకపోతే హిమాలయస్ వాళ్ళు ఉంటాయి. కానీ మన వాళ్ళు ఏం చేసేవాళ్ళు, అవి అక్కడికి వెళ్ళి తెచ్చుకొని తాగేవాళ్ళు కాదు కదా. ఎక్కడ దొరికేవి మనకి హెల్త్ బెనిఫిట్ ఇచ్చేవి వాటిని కషాయాల్లా కాసుకొని తాగటం అలవాటు చేసుకున్నారు.
అదే ఇప్పుడు ఫ్యాంతా అనేది ఒక ఫాంటా అనేది హర్బల్ ఇన్ఫ్యూజన్, అంటే హర్బల్ తీసుకొచ్చి నీళ్ళలో వేడి నీళ్ళు వేసి ఆ కషాయం తీసుకొని తాగేది ఫాంతా అనే కల్పం ఉంది ఎందుట్లో ఆయుర్వేదంలో. అందుట్లో ఏంటి మనం ఈ రాంబాణం ఇది అది ఏవైతే ఆకులు హర్బల్ వాల్యూస్ ఉన్నాయో వాటన్నిటినీ ప్యాకేజ్ చేసి పెట్టుకొని దాన్ని కలుపుకొని తాగేవాడు. ఏ జబ్బు వస్తే ఏదో అని చెప్పాలి, ఏ డిసీజ్ ఉంటే ఆ డిసీజ్ వైజ్ గా ఆ హర్బల్ టీని తీసుకుని ఎప్పుడు తాగేవాళ్ళు. అది కషాయం కింద కాసుకుని ఎర్లీ మార్నింగ్ మొహం కొడుకున్న తర్వాత కషాయం రూపంలో స్లోగా సిప్ చేస్తూ, స్పీడ్గా కాకుండా స్లోగా సిప్ చేస్తూ తాగేవారు. లాలాజలంతో కలిపి తాగేవారు. తాగటం వల్ల ఏమైందంటే ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత టిఫిన్ ఏదో తినేవారు. అప్పుడు దీన్ని పనిచేసే తీరు పెరుగుతుంది. ఈ మామూలుగా బాడీలో ఉండే ఏమన్నా ఫాంతా కల్పం అంటే మనం హర్బల్ వాడే ఇది తీసుకొచ్చారు మన ఋషులు. అయితే దానిలో నుంచి మన వేదాలు, ఉపనిషత్తులు, లేకపోతే అంటే ప్రతిష్టాపనలు వీటికనేది ఒక సబ్జెక్ట్ సిలబస్ ఉంది. అయితే దానిలో భాగంగా నేను ఏం చేశానంటే శరీరంలో ఏ చక్రం నిలబడాలన్నా ఒక ఎలిమెంట్ అవసరం. ఇప్పుడు మూలాధార చక్రానికి ఎర్త్ ఎలిమెంట్ కావాలి, స్వాదిష్టాన చక్రానికి వాటర్ ఎలిమెంట్ కావాలి, మణిపూర చక్రానికి ఫైర్ ఎలిమెంట్ కావాలి, విశుద్ధి చక్రానికి అదే అనాహ చక్రానికి విండ్ ఎలిమెంట్ కావాలి, విశుద్ధి చక్రానికి తర్వాత స్పేస్ ఎలిమెంట్ కావాలి. ఇలాగా ఎర్త్, వాటరు, ఫైరు, ఎయిరు, స్పేస్ ఐదు భూతాలు దానికి బేస్గా ఉంటాయి. బేస్ అంటే దాన్ని నిలబట్టడానికి ఆధారమైన వాటిగా ఉంటాయి. ఆ బేస్ని మైండ్లోకి తెచ్చుకొని ఈ బేస్తోని 5 ఎలిమెంట్కి మన వేద ఋషులు ఒకటి చెప్పారు. ఏంటి, ఏ ఎలిమెంట్ ఏ వృక్షంలో నుంచి వస్తుంది, ఏ ఇంగ్రీడియంట్స్లోంచి వస్తుంది, అలాగా డిస్టింగ్విష్ చేశారు. సో ఈ 5 ఎలిమెంట్కి ఆ 5 ఆకులు కాకుండా, 5 ఇంగ్రీడియంట్ కాకుండా, 5 ఫ్లవర్ కాకుండా ఈ 3 కలిపి 5 ఎలిమెంట్ టీ చేశారు. 5 ఎలిమెంట్ అంటే ఇప్పుడు నీకు ఏదన్నా ఎలిమెంట్ కొంచెం వీక్ అయిందనుకో, ఫైర్ ఎక్కువ వీక్ అయిందనుకో, చెమటలు పడతాయి, గాబరా అవుతుంది, వేడిగా ఫీల్ అవుతారు. ఇవన్నీ నార్మల్ బిహేవియర్ కంటే వేరేగా ఉంటారు. అలాంటప్పుడు ఫైర్ టీ తాగినప్పుడు వెంటనే నార్మల్ అయిపోతారు. ఆయుర్వేద, గిరిజన మూలిక మరియు పారంపర వైద్యం చేసే ప్రతి ఒక్కరూ మా ఛానల్ ద్వారా మీ విద్యను ప్రజలకు తెలపాలనుకుంటే మా నంబర్కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. మీ దగ్గర ఉన్న ఆయుర్వేద మరియు హెర్బల్ ప్రొడక్ట్స్లను మా ఛానల్ ద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్తాం. స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి లేదా మీ వివరాలు మాకు మెయిల్ ద్వారా పంపండి. మా మెయిల్ ఐడి wahinimedia@gmail.com. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.